వాడిని పిచ్చోడనే అంటారు. దాన్ని సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి హిందువు ఖండిస్తున్నాడు. ఆయన 10 మంది బట్టి లాగుతున్నారు. పోచమ్మను మన ఇంటి కులదైవంగా రక్షిస్తాం. పోలేరమ్మను మన గ్రామం బాగుండాలి, మనం బాగుండాలని పోలేరమ్మను పూజిస్తాం. కాంగ్రెస్ అంటే మజ్లిస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మందు తాగేటానికి ఒక దేవుడు, బ్రహ్మచర్యం తీసుకున్నానికి ఒక దేవుడు. నువ్వు ఇలా కించపరుస్తూ మాట్లాడతావా? పిచ్చి పట్టినోని చూసి ఎవరైనా వెక్కిల్లోనే అవుతాడు. ఇప్పటికైనా హిందువులారా మేల్కొనండి. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఒక హిందుగా పుట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి రాబోయే రోజులను వేడుకుంటున్నాను అందరికీ. మీ పని మీరు చేయట్లేదండి. మీ పని పోలీసులు వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు. శాంతియుతంగా చేయవలసిన ప్రోగ్రామ్ ను చాలా దారుణంగా ఈడ్చుకుంటూ లాకెళ్తున్నారు. మహిళలను చూడనీయకుండా చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరిని కొడుతున్నారు, బండ్లో ఈకుంటూ లాగి పడేస్తున్నారు. నన్నైతే మొత్తం కాళ్ళొక దగ్గర, చేయొక దగ్గర ఒకే హాయిని 10 మంది బట్టి లాగుతున్నారు. వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు? మీకు ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఏదైనా చేసామని ఇస్తున్నారా? ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న హిందూ దేవుళ్ళపైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే గద్దెనకి హిందువుల ఓట్లతో గద్దెనకి తీసుకున్న ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఈయన గారికి మరి కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, మోకాలు నొప్పి వస్తే, చెయ్యి నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరకు పోతారు? వెటర్నరీ డాక్టర్ దగ్గరకు పోతారా? హిందూ మతంలోని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మొదటగా ప్రప్రథమంగా చేస్తారు వినాయకుడికి పూజ చేస్తాం. లక్ష్మీదేవిని సిరి సంపదలు అష్టవేశాలు కలగాలని మహాలక్ష్మీదేవిని పూజిస్తాం. అలాగే పోచమ్మను మన ఇంటి కులదైవంగా రక్షిస్తాం. పోలేరమ్మను మన గ్రామం బాగుండాలి, మనం బాగుండాలని పోలేరమ్మను పూజిస్తాం. విష్ణువు, బ్రహ్మ, శివుడు, సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది దేవతలు ఉన్నారండి మనకి హిందువులకి. అలాంటి దేవుల పట్ల నువ్వు కక్షపూరితమైన చర్య ఎందుకు చూపిస్తున్నావు? కాంగ్రెస్ అంటే మజ్లిస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన గారికి కడుపు నొప్పి వస్తే ఇప్పటి నుంచి నీకు ఒక్కడే ఉంటాడు కదా. నీ కడుపు నొప్పి వస్తే వెటర్నరీ డాక్టర్ దగ్గరికో, నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు ఇది కరెక్టే కదా? ఒక్కొక్కరికి మందు తాగేటానికి ఒక దేవుడు, బ్రహ్మచర్యం తీసుకున్నానికి ఒక దేవుడు. నువ్వు ఇలా కించపరుస్తూ మాట్లాడతావా? నీకు అలే ఒకటే రోగం వస్తే వెటర్నరీ దగ్గరికో, నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా తెలుస్తుంది. నువ్వు ఇలాంటి వాక్యాలు చేస్తూ నువ్వు హిందూ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు? ఈ 2 ఏళ్లలో ఏం ఉద్ధరించావు? దాన్ని సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి హిందువు ఖండిస్తున్నాడు. అలాంటి వాక్యాలు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి తన ఆలోచనని మానుకోలేదు. తన వక్ర బుద్ధిని, మజ్లిస్ పై ఉన్న ప్రేమను చూపిస్తున్నా ఉన్నాడు. హైదరాబాద్ను మరో ఇస్లామిక్ రాజ్యంగా, మరో ఇస్లామిక్ కంట్రీగా మార్చుదామని చూస్తున్నాడు. దానికి మొట్టమొదటి అడిగే రాహుల్ గాంధీ బీజం పోసిపోయిండు. అదే రేవంత్ రెడ్డి అనే మొక్క. ఆ మొక్క ఇప్పుడు హిందువుల పైన ప్రతాపం చూపిస్తుంది. రోజుకో పూటకో లెక్క ఒక దగ్గర దాడులు, ఒక దగ్గర ఈ వ్యంగ్యమైన మాటలు హిందువుల పైన కక్షపూరిత సాధింపు చర్యలు చేస్తుంది. 100% మజ్లిస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రేవంత్ రెడ్డి సలీం అని పెట్టుకోండి, రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ అని పెట్టుకోండి. రేపటి రోజున రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోతారు మా హిందువులు కూడా. ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పట్టిన గతే హిందుగాళ్ళు బొందగాళ్ళు అని మాట అన్నాడు కదా, ఇప్పుడు అదే బొంద పెట్టి ప్రయత్నం చేస్తారు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా. అవును, వెక్కిల్ ఈ పిచ్చి పట్టినోని చూసి ఎవరైనా వెక్కిల్లోనే అవుతాడు. పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన, హిందూ వ్యక్తుల పైన ఇలాంటి వాక్యాలు వేస్తే వాడిని పిచ్చోడనే అంటారు. ఈ పిచ్చోని గద్దెనెక్కి కూర్చోబెట్టుకున్నాం కదా, మన హిందువుల తప్పు. ఇప్పటికైనా హిందువులారా మేల్కొనండి. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఒక హిందుగా పుట్టినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి రాబోయే రోజులను వేడుకుంటున్నాను అందరికీ. జై హింద్, భారత్ మాతాకి జై.